ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈసారి 70 అడుగుల మహాగణనాథుడి పక్కన బాలరాముడిని కూడా దర్శనమిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇక వీకెండ్ కావడంతో యువత కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అటుగా ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి మా కొలీగ్ సంధ్య మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య, ప్రస్తుతం భక్తుల తాకిడి ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి సార్? థ్యాంక్ యూ మధు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నట్టుగా ఉంటుంది. ఖైరతాబాద్ మహాగణపతిని చూస్తే ఖచ్చితంగా ఈ శ్లోకం మనందరికీ కూడా కళ్ళ ముందు కదలాడుతుంది. ఎందుకంటే అంత పెద్దటి ఆ మహాస్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆ దేదీప్యమానమైనటువంటి ఆ విగ్రహాన్ని తనివి తీరా చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఖైరతాబాద్ బడా గణపతిని వీక్షించేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. పైగా ఈసారి మనం చూసినట్లయితే ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మార్నింగ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూసాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వచ్చి స్వామివారికి తొలి పూజను నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పూజలు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా భక్తులు మాత్రం స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు. క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం మనకు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ అయోధ్యలో కొలువైనటువంటి బాలరాముని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకి హిందూ పురాణాలకి సంబంధించి రాహుకేతు విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒకవైపు మనకు చూస్తే శ్రీనివాస్ పద్మావతి దేవి యొక్క పరిణయానికి సంబంధించి, మరోవైపు శ్రీ ఈశ్వరుడు అదేవిధంగా పార్వతీదేవి పరిణయానికి సంబంధించిన థీమ్ కూడా ఈసారి చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. పైగా ఇక్కడ సప్తముఖాలతో ఏర్పాటు చేసినటువంటి ఆ గణనాథుడు ఎంతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా రూపొందించారు. పైగా ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది గణేష్ ఉత్సవ సమితి. వాళ్ళు ఎప్పుడైతే ఒక్క స్టెప్ తో స్టార్ట్ చేశారో ఇప్పుడు 70 వసంతాల సందర్భంగా 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ గణనాథుని చూసేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. అందుకు తగినట్లుగానే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ను కూడా కల్పించారు. పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ భక్తులకైతే స్వామివారి దర్శనం అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు, విఘ్నాధిపతి. ఈ ముఖ్యంగా ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు మనం వినాయక చవితి పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే కొన్ని పురాణ కథల ద్వారా ఈ రోజే ఆ వినాయకుడు గణాధిపత్యం కూడా తీసుకున్నాడనేటువంటి ఇది కూడా ఉన్నది. పైగా మన హిందూ సాంప్రదాయాల్లో ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా మొదటిగా మనం గణపతి పూజతో ప్రారంభిస్తాము. పైగా పండుగలలో తొలి పండుగగా ఈ మహాగణపతి పండుగను మనం చూడొచ్చు. ఈ వినాయక చవితి కావచ్చు, వినాయక చతుర్థి పండుగను హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. పైగా విఘ్నాలు తొలగించాలి, విజయాలు అందించాలి అని చెప్పి ఆ శూర్పకర్ణుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అలానే పిల్లలైతే చదువులకు నిలయంగా కూడా విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది పెద్దలు అదేవిధంగా ఆడవారి పండుగ మాత్రమే కాదు, ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యార్థులకు సంబంధించినటువంటి పండుగ. అంటే ఇందులో యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. మొత్తం ఈ నవరాత్రులన్నీ కూడా వినాయక మండపాలన్నీ కూడా ఎంతో కోలాహలంగా కనిపిస్తూ ఉంటాయి. స్వామివారికి నవరాత్రులు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి ప్రసాదం పెట్టి అదేవిధంగా స్వామివారి భజనలు ఆలపిస్తూ ఉంటారు. మొత్తం 9 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ముఖ్యంగా పత్రులతో పూజ కావచ్చు, మట్టి గణపతిని పూజించడం కావచ్చు, ఇలాంటి ఎన్నో విశేషాలు కలిగినటువంటి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ దేశం మొత్తం హిందూ సమాజం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఖైరతాబాద్ లో కొలువైనటువంటి మహాగణపతికి సంబంధించి ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి మనకు
మనకు సప్తముఖ గణపతిగా దర్శనమిస్తున్నారు. సప్తముఖము అంటేనే లక్ష్మీ స్వరూపము. ఈసారి ఏదైతే ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలి అని చెప్పి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ థీమ్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చూడొచ్చు. సో మొత్తం క్యూ లైన్లు అన్ని కూడా భక్తులతో కోలాహల సందడి నెలకొంది. ఉదయం నుంచి కూడా అంటే క్లైమేట్ తో సంబంధం లేదు, వర్షంలో కూడా తడుస్తూ భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. పైగా వీకెండ్ కూడా కావడంతో పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకునేటువంటి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామి వారికి ఇక్కడ మనస్ఫూర్తిగా దర్శించుకుని మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నవరాత్రులంతా కూడా స్వామి వారు ఇక్కడ కొలువై ఉంటారు. ఇక్కడ వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు స్వామి వారికి. ఆ తర్వాత నిమజ్జన కోలాహలం కూడా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ బడా గణేష్ కి ఏ రకంగా నిర్వహిస్తూ ఉంటారో. ఖైరతాబాద్ మహా గణపతి అంటేనే వరల్డ్ ఫేమస్ గా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక్క అడుగుతో ఈ మహాగణపతి ప్రస్థానం అనేది మొదలైందని మన అందరికీ కూడా తెలుసు. ఒక్క ఫీట్ తో 1954లో ఇక్కడ స్థాపించారు. స్థాపించిన తర్వాత ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 63 అడుగుల వద్ద మనం ఖైరతాబాద్ మహాగణపతిని మనం అందరం కూడా దర్శించుకున్నాం. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఈ గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడిని స్థాపించి, అందుకని ఆ 70 అడుగులైనటువంటి ఆ మహా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా ఈసారి ఎకో ఫ్రెండ్లీ మహాగణపతి రూపంలో మనందరికీ కూడా ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఆశీస్సుల్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. ఆ బొజ్జ గణపయ్యను, లంబోదరుణ్ణి, పార్వతీ తనయుణ్ణి వీక్షించేందుకు, పైగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రాముఖ్యత ప్రఖ్యాతి కలిగినటువంటి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మహాకాయాన్ని వారి సెల్ ఫోన్లలో బంధించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ గణపతి పండుగననేది కూడా ప్రతి ఒక్కరూ నిర్వహించుకుంటూ ఉంటారు. ఎందుకంటే గణపతి పండుగ రోజు మనం ఖచ్చితంగా ఆ కథను వినాలి. ఆ కథలో ఏవైతే దేవుడి ముందు వేసినటువంటి అక్షతలను వేసుకొని బయటికి రావాలి అనేటువంటి పురాణ కథలన్నింటినీ కూడా ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉంటారు. అందులో భాగంగానే మనం చూస్తూ ఉన్నాము గణపతి పూజను పత్రితో, అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్లు ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మట్టి ప్రతిమతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరూ కూడా ఆ మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి గణనాథుల్ని దర్శించుకుంటూ ఉంటారు. ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 9 రోజుల పాటు గణనాథులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన అందరి చేత పూజలు అందుకుంటూ ఉంటారనమాట. అయితే ముఖ్యంగా మనం చూస్తే ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి అన్ని కూడా భారీగానే ఉంటాయి. స్వామి విగ్రహం దగ్గర నుంచి కూడా ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణపతిగా మనందరికీ కూడా వినాయకుడు బొజ్జ గణపయ్య దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి బొజ్జ గణపయ్యను తమ కెమెరాల్లో బంధించడానికి, స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో మార్నింగ్ నుంచి కూడా వస్తున్నారు. ఇక రేపు కూడా రష్ మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే క్యూ లైన్లు అన్ని కూడా ఏర్పాటు చేశారనమాట పకడ్బందీగా. జనరల్ గా మనం చూసినట్లయితే 2 క్యూ లైన్లు మాత్రమే స్వామివారికి దర్శనానికి ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ క్యూ లైన్లు కూడా పెంచడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెడుతూ దీని అంతటినీ కూడా సెటరేట్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ కి సంబంధించి కూడా నిబంధనలు ఉన్నాయి. ఇక ఈ రోజు రేపు ఖచ్చితంగా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరం మనం చూసినట్లయితే 20 లక్షల పైచిలకు భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి 30 లక్షల పైచిలకు భక్తులే ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. భక్తులైతే ఎంతో ఆనందంగా ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ ప్రదేశాన్ని చూసి భక్తి పారవస్యంతో స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు.